సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మరో 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సింది. ఇప్పటికే 3 జాబితాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం శనివారం ఎంపీ క్యాండిడేట్ల 4వ జాబితా విడుదల చేసింది. 46 మంది అభ్యర్థులతో 4th లిస్టును రిలీజ్ చేసింది. ఈ జాబితాలో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు. ఆదిలాబాద్, ఖమ్మం, భువనగిరి, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సింది. ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ పేరు వినిపిస్తోంది. ఇక ఖమ్మం ఎంపీ సీటుపై సీనియర్ నేతలు దృష్టి పెట్టారు. తమ వారసులకు టికెట్ ఇప్పించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్లో అందిస్తారు. చారి, చారి చెప్పండి. ఎంపీకి సంబంధించినటువంటి కసరత్తుని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 2 జాబితాల రూపంలో ప్రకటించింది. అభ్యర్థులకు 9 మంది అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది. అంటే మరో 8 మంది అభ్యర్థులను 8 నియోజకవర్గాలకు ప్రకటించాల్సి ఉంది. దీనికి సంబంధించినటువంటి కసరత్ అంతా రాష్ట్ర స్థాయిలో అలాగే సిఈసి కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ 9 నియోజకవర్గాల్లో ఎలాంటి విభేదాలు కానీ పోటీ పడినటువంటి వాళ్ళందరినీ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ప్రస్తుతం పెండింగ్లో ఉన్నటువంటి 8 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో పోటీ తీవ్రతరంగా ఉంది. ఖమ్మం అలాగే భువనగిరి ఈ 2 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సీనియర్ నాయకులంతా కూడా పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని అన్ని రకాలుగా సంప్రదింపులు జరిపి అందరినీ నచ్చజెప్పిన తర్వాత అభ్యర్థిత్వాలని ప్రకటించాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది. దాంట్లో భాగంగానే అందరి అభిప్రాయాలను కూడా సేకరిస్తుంది. ఇటీవల ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులందరితో కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీటు ఆశిస్తున్నటువంటి 3 కీలకమైనటువంటి నాయకులు కూడా హాజరయ్యారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి సీట్ని ఆశిస్తున్నారు. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ కూడా ఈ సీట్ని ఆశిస్తున్నారు. అలాగే మంత్రి తుమ్మల కుమారుడి కోసం కూడా ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో అందరినీ నచ్చజెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా పార్టీ నాయకత్వం ఉంది. అలాగే ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపికకు సంబంధించి కూడా కసరత్తును పూర్తి చేసింది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం అక్కడ ఆత్రం సుగుణ అనే ఉపాధ్యాయురాలు, ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ఇటీవలనే ఉద్యోగానికి కూడా రిజైన్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. లాస్ట్ జాబితాలో ఆమె పేరు ఉండేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అలాగే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశంలో కొంత పోటీ అయితే తీవ్రతరంగా ఉంది. రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ సీటును ఆశిస్తున్నారు. అలాగే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో అటు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా పట్టుపట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ సందర్భంగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఈ సీటు తమ కుటుంబ సభ్యులు ఎవరు అడగటం లేదనేటువంటి ప్రస్తావన చేస్తూనే బీసీలకు ఈ సీటు కేటాయిస్తే బాగుంటుందనేటువంటి సూచన కూడా చేశారు. దీనికి కొనసాగింపుగానే ఒకవేళ పార్టీ అధిష్టానం గనక మమ్మల్ని పోటీ చేయమంటే రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మిని బరిలో దించేటువంటి ఆలోచన కూడా చేస్తామనేటువంటి కామెంట్ను కూడా ఆయన చేసినటువంటి నేపథ్యంలో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్లకు టికెట్ ఖరారు అవుతుందా, లేదంటే రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నటువంటి చామల కిరణ్కి టికెట్ వస్తుందా అనేటువంటి చర్చ కూడా ప్రధానంగా జరుగుతుంది. అలాగే కరీంనగర్, నిజామాబాద్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తు పూర్తయింది. కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. దీనికి సంబంధించి ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, నాయకులందరితో కూడా సంప్రదింపులు జరుగుతున్నారు. అలాగే నిజామాబాద్కు సంబంధించినటువంటి సీటు విషయంలో జీవన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. అక్కడ బాల్కొండ నుంచి పోటీ చేసినటువంటి సునీల్ రెడ్డి కూడా ఈ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇద్దరికి సంబంధించినటువంటి చర్చ ప్రస్తుతం అయితే జరుగుతుంది. కానీ జీవన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైందనేటి చర్చ పార్టీలో జరుగుతుంది. అలాగే మెదక్కు సంబంధించినటువంటి సీటుకు సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి చర్చ కూడా జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే దామోదర రాజనరసింహతో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి భేటీ అయ్యారు. అభ్యర్థి ఎంపిక అలాగే అదే జిల్లాలో ఉన్నటువంటి జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికల
ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఇక హైదరాబాదు ఈ మెదకు సంబంధించి నీలం మధు పేరు ఖరారైందనేటువంటి చర్చ జరుగుతుంది. ఇది సిఈసి సమావేశం తర్వాత అధికారికంగా కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించేటువంటి అవకాశం ఉంది. వరంగల్ నుంచి పార్టీలో చేరినటువంటి పసునూరి దయాకర్కు టికెట్ ఇస్తారనేటువంటి చర్చ జరుగుతుంది. ఈ టికెట్కి సంబంధించి సాంబయ్య కూడా ఇక్కడ దొమ్మాట సాంబయ్య కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కొంత కసరత్తు చేస్తుంది. ఎంఐఎం బలంగా ఉన్నటువంటి చోట కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించినటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఈ మధ్య 2-3 సందర్భాల్లో కూడా ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వము కొంత సయోధ్య కుదుర్చుకుంది అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక ఆఖరి జాబితాలో ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ షహనాజ్ తబాజుమ్ అని సుప్రీంకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్నారు. ఈమె పేరు పార్టీ అయితే పరిశీలిస్తుంది. అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తు 1-2 రోజుల్లో ముగిసేటువంటి అవకాశం ఉంది. అధికారికంగా అభ్యర్థుల జాబితా కూడా వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ చారి.